సార్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మీరు అసెంబ్లీలో గెలిచింది 11 మంది అయితే 1100 మందిలాగా మాట్లాడుతున్నారు అని. అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా సార్? ఎలా? మంచిదే కదా హరీష్. 1100 మంది లెవెల్లో ఆయనను భయం పుట్టించగలుగుతున్నారు అని అంటే ఆయనకు నిజంగా గొప్ప సంగతే కదా. మా వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా. Sir, could you speak in English, sir? ఎందుకు చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే భరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం భరాయిస్తారండి? Sir, could you speak brief in English, sir? Brief in English, sir. Brief in English. Could you please? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది. Sir, you said, Sir, you said Chandrababu Naidu has given wrong figures in the assembly. So how do you think he could be held accountable for that? In a democracy, there is very little what you can do other than bringing it to the public domain. టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి ఆమె వీడియో చూపుతూ ఫోటోలు చూపుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడని అడుగుతా ఉన్నాను. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే లేఖ రాసిందట. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. లేఖ రాయడమే కాకుండా దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా మళ్ళా అక్నాలెడ్జ్మెంట్తో సహా లేఖ బయటకు వచ్చింది. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసింది లేదు. ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అని ఆయన అడిగితే ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినాడు. నిజంగా దేవుడి మీద వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు, నిష్ట లేదు. నిజంగా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయరు. ఎస్పెషలీ దేవుని ఆలయంలో ఇలాంటి వాళ్ళ దేవుడి గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది. చివరికి చంద్రబాబు నాయుడుకి నిజంగా భయము లేదు, భక్తి లేదు, ఆలయ నిర్వహణలో శ్రద్ధ అంతకన్నా లేదు. నిన్ననే కదిరిలో జరిగిన రథోత్సవంలో రథం కింద పడి 6 భక్తులు గాయపడ్డారు. పవిత్రమైన రథోత్సవం నిర్వహణలోనూ భక్తులకు రక్షణ కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంలో తిరుమలలో 6 మరణించినారు. ఫస్ట్ టైం తిరుపతి హిస్టరీలో, తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఇది ఫస్ట్ టైం. అది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 6 మరణించినారు. సింహాచలంలో చందనోత్సవం సందర్భంలో 7 చనిపోయినారు గోడగూలి. పలాసలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయినారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?
దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వీళ్ళు రాజకీయాలు చేయడం తప్ప వీరికి నిజంగా శ్రద్ధ ఎక్కడుంది? అసలు లేటెస్ట్ ఇది కదిరిది, నిన్న జరిగిన ఘటన. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా మళ్ళా చివరికి కదిరి ఘటన నిన్న. చివరికి తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు కూడా చెప్పలేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు. చివరికి తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర నుంచి సమాధానాలు రాలా. ఇందాపూర్ డైరీ హెరిటేజ్కు, చంద్రబాబు కంపెనీ హెరిటేజ్కు మధ్య సంబంధాల గురించి నిలదీశాం. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు. సంగం డైరీ, వైష్ణవి డైరీ, తిరుమలకు సప్లై అవుతున్న నెయ్యి టెండర్లలో డాక్యుమెంట్లు చూస్తే, నెయ్యి టెండర్ల డాక్యుమెంట్లు చూస్తే ఇప్పటి వరకు 200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. పూర్వకంగానే ఒక ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి 351 రూపాయల నుంచి 716 రూపాయలు తీసుకుపోయినారు. ఒక సంవత్సరంలో ఉద్దేశపూర్వకంగానే ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి రేటు 351 నుంచి 716 రూపాయలకు పెంచుకుంటూ పోయారు. 2024 ఆగస్టు, గమనించండి ఆ టేబుల్లో. 2024 ఆగస్టులో 351 రూపాయికి తిరుమలకు సప్లై అయితే 2024 ఆగస్టులో 351 రూపాయికి తిరుమలకు సప్లై అయితే అక్టోబర్ 2025 నాటికి అంటే ఒక సంవత్సరంలోనే 716కు తీసుకొని పోయినారు. అంటే కేజీ నెయ్యి దాదాపు 365 రూపాయలు పెంచినారు. కేజీ నెయ్యి దాదాపుగా 365 రూపాయలు పెంచినారు కేవలం ఒక సంవత్సర కాలంలోనే. దీనికోసం ఒక కార్టెల్ మాదిరిగా ఏర్పడి దేవుడి సొమ్మును కొల్లగొడతా ఉన్నారు.